మకర రాశివారికి ఈ మార్చి నెల ఒక సాధారణ కాలం కాదు. కాలచక్రం మీ జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభమయ్యే సమయమిది. కొంతమందికి అదృష్ట ద్వారాలు తెరుచుకోగా, మరికొందరికి జీవితం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పడానికి సిద్ధమవుతోంది. దైవ అనుగ్రహం ఎక్కడ ఉందో, జాగ్రత్త అవసరం ఎక్కడ ఉందో ఈ గోచారం స్పష్టంగా చూపిస్తోంది. మకర రాశి వారికి మార్చి 2026 నెలలో జరుగుతున్న 3 అత్యంత ముఖ్యమైన గ్రహస్థితులు మీ జీవితంలో గమనించదగ్గ మార్పులను తీసుకురాగల శక్తిని కలిగి ఉన్నాయి. ఈ గోచారంలో కొందరికి అద్భుతమైన రాజయోగాలు, మరికొందరికి అప్రమత్తంగా లేకపోతే ఆర్థిక మరియు కుటుంబ సంబంధపరమైన పరీక్షలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఈ వీడియోలో చివరలో వివరించబోయే లగ్నం ఆధారంగా ఫలితాలు చాలామందికి జీవితంలో కీలకమైన మార్పులను సూచించే అవకాశముంది. ఈనాటి మన వీడియోలో కాలపురుష తత్వంలో దశమ రాశి అయిన మకర రాశి వారికి ప్రస్తుత గ్రహస్థితుల ఆధారంగా ఒక అత్యంత సమగ్రమైన లోతైన విశ్లేషణను అందించబోతున్నాను. చాలామంది ఇక్కడే ఒక పెద్ద పొరపాటు చేస్తారు. రాశి ఫలితాలు విన్న తర్వాత లగ్న ఫలితాలు వినకుండా వెళ్ళిపోతారు. కానీ చాలా సందర్భాల్లో ముఖ్యమైన ఫలితం లగ్న విశ్లేషణలోనే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు గోచారాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం సంపూర్ణంగా ముగిసి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో మీ రాశ్యాధిపతి శని, షష్టమ స్థానంలో గురుభగవానుడు సంచరిస్తున్న అద్భుతమైన సమయమిది. తృతీయ స్థానంలో శని సంచారం ఉపచయ స్థానం కావడంతో మీకు ధైర్యాన్ని, కార్యసాధనా పటిమను పెంచుతుంది. గత కొన్నేళ్లుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడులు, వృత్తిపరమైన ఆటంకాలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి చూస్తే ద్వితీయ స్థానంలో కుజుడు, బుధుడు మరియు రాహువు సంచారం వల్ల ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత అవసరం. ధనాదాయం పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో ఊహించని ఖర్చులు కూడా రావచ్చు. ప్రత్యేకంగా పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వాక్స్థానంలో ఈ గ్రహాల ప్రభావం వల్ల కొన్నిసార్లు మీ మాటల్లో కఠినత్వం రావచ్చు. అది సంబంధాలలో అపార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట తీరులో కొంత సంయమనం పాటించడం ద్వారా ఆర్థిక మరియు కుటుంబ సంబంధపరమైన సమస్యలను నివారించవచ్చు. వృత్తి ఉద్యోగం విషయాలలో ఉద్యోగస్తులకు ఈ గోచారం ఒక మంచి అవకాశకాలంగా చెప్పవచ్చు. తృతీయ శని ప్రభావం వల్ల మీరు తీసుకునే ధైర్యవంతమైన నిర్ణయాలు వృత్తిపరంగా మంచి ఫలితాలను ఇవ్వగలవు. కొంతమందికి కొత్త బాధ్యతలు రావచ్చు. కొంతమందికి పదోన్నతులు లేదా బాధ్యతల పెరుగుదల కనిపించవచ్చు. మీ శ్రమకు గుర్తింపు లభించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనం మకర రాశి సాధారణ గోచార ఫలితాలు చూశాం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒకే మకర రాశి ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే అది వారి జన్మలగ్నం ఆధారంగా మారుతుంది. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన భాగమైన 12 లగ్నాల విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. మీ లగ్నం మేషలగ్నమైతే మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు లాభస్థానంలో సంచరించడం విశేష ధనయోగాన్ని సూచిస్తుంది. మకర రాశి చంద్రస్థితి కారణంగా మీ ఆలోచనలు ఎక్కువగా వృత్తి మరియు ఆర్థిక అభివృద్ధిపైనే కేంద్రీకృతమై ఉంటాయి. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో రావలసిన ధనం తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా నిలిచిపోయిన ఆర్థిక విషయాలు ఇప్పుడు ముందుకు కదలే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో మీరు ఆశించిన ప్రమోషన్లు లేదా బదిలీలు లభించే అవకాశం ఉంది. మీ కృషికి పై అధికారుల నుండి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా శరీర ఉష్ణోగ్రత పెరగడం లేదా అలసట కనిపించవచ్చు. కాబట్టి వేడి పదార్థాలు తగ్గించడం మరియు శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ లగ్నం వృషభ లగ్నమైతే వృషభ లగ్నానికి దశమ స్థానంలో రవి, కుజ, బుధ మరియు రాహువుల సంచారం వృత్తి జీవితంలో గమనించదగ్గ మార్పులను సూచిస్తోంది. మీరు చేసే పనిలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీ నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేపట్టే పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపించవచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు రావచ్చు. ఉద్యోగస్తులకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. అయితే సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. కాబట్టి మాట తీరులో జాగ్రత్త అవసరం. మీ లగ్నం మిథున లగ్నమైతే గురు ప్రభావం అనుకూలంగా ఉండటం వల్ల దైవానుగ్రహం పెరుగుతుంది.
ఈ సమయంలో మీ మేధస్సు మరియు విశ్లేషణాత్మక శక్తి చాలా బలంగా పనిచేస్తాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీ తెలివితో కొత్త ఆదాయ మార్గాలను కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. వృత్తి జీవితంలో ఇప్పటివరకు ఉన్న కొన్ని అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలు రావచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. మీ లగ్నం కర్కాటక లగ్నమైతే ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం. అష్టమస్థాన ప్రభావం వల్ల ఆర్థిక లావాదేవీలలో ఇతరులను పూర్తిగా నమ్మడం మంచిది కాదు. ఉద్యోగంలో ఊహించని మార్పులు రావచ్చు. కొంతమందికి స్థానచలనం లేదా పని బాధ్యతల మార్పు కూడా కనిపించవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. చిన్న ప్రమాదాల నుండి దూరంగా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంత శ్రద్ధావసరం కావచ్చు. పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. మీ లగ్నం సింహలగ్నమైతే ఈ గోచారం సామాజికంగా మంచి అవకాశాలను తెస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించేలా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా గుండె మరియు రక్తపోటు సంబంధిత విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అవివాహితులకు వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. కన్య లగ్నానికి ఈ గోచారం శత్రుజయ యోగాన్ని సూచించే అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ ప్రతిభను అంగీకరించాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు లేదా సమస్యలు పరిష్కార దిశగా కదలవచ్చు. ఆర్థికంగా కోర్టు కేసులు లేదా వివాదాల ద్వారా మీకు రావలసిన ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి రంగంలో పోటీ ఉన్నప్పటికీ మీరు దాన్ని అధిగమించే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చినప్పటికీ అవి త్వరగా సర్దుబాటు అవుతాయి. తులా లగ్నానికి పంచమస్థానంలో గ్రహాల కలయిక మీలో సృజనాత్మకతను మరియు బుద్ధిబలాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీ ఆలోచనలు చాలా స్పష్టంగా మరియు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. ఆర్థికంగా ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది. కొంతమందికి పెట్టుబడులు లేదా స్పెక్యులేషన్ ద్వారా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగ రంగంలో మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు పై అధికారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. దీనివల్ల మీకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. సంతానం ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం కావచ్చు. కుటుంబపరంగా పిల్లల అభివృద్ధి మరియు విద్యలో పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ వృశ్చిక లగ్నానికి చతుర్థ స్థానంలో గ్రహాల ప్రభావం వల్ల గృహ మరియు స్థిరాస్తి సంబంధిత విషయాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. భూములు, గృహాలు లేదా వాహనాలకు సంబంధిత విషయాలలో పురోగతి కనిపించే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త గృహం కొనుగోలు లేదా గృహ నిర్మాణ ఆలోచనలు కూడా రావచ్చు. వృత్తిరంగంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. కార్యాలయంలో బాధ్యతలు పెరగడం వల్ల మానసిక ఒత్తిడి అనిపించవచ్చు. అయితే మీ క్రమశిక్షణ మరియు శ్రమతో ఈ పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరంగా శ్వాసకోశ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో శాంతి మరియు స్థిరత్వం పెరుగుతుంది. గృహ సంబంధిత పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. మీ ధనస్సు లగ్నానికి తృతీయ స్థానంలో గ్రహ ప్రభావం ఉండటం వల్ల ధైర్యం, చొరవ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా మరియు స్పష్టంగా ఉంటాయి. స్వయం కృషితో విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పత్రికారంగం, ప్రసార సాధనాలు, కమ్యూనికేషన్ లేదా ఐటీ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా మీ కృషి ద్వారా ఆదాయం పెరగవచ్చు. కొత్త పనులు లేదా ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా భుజాలు, మెడ లేదా నరాలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు కనిపించవచ్చు. కుటుంబంలో తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. వారి సహకారం మీకు ఉపయోగపడే అవకాశముంది. మకర లగ్నం మరియు మకర రాశి కలిసినప్పుడు ఈ గోచారం మీ జీవితంలో మరింత ముఖ్యమైన ప్రభావాన్ని చూపించే అవకాశముంది. ద్వితీయ స్థానంలో గ్రహాల ప్రభావం ఉండటం వల్ల ఆర్థిక విషయాలు ప్రధానంగా మీ దృష్టిలో ఉంటాయి. ఆదాయం పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్త ఆర్థిక అవకాశాలు కూడా రావచ్చు. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. పై అధికారులు మీపై మరింత విశ్వాసం ఉంచే అవకాశముంది. అయితే మాట తీరులో కొంత కఠినత్వం కనిపించవచ్చు. కాబట్టి సహోద్యోగులతో వ్యవహరిస్తూ కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుటుంబ జీవితంలో మీ అభిప్రాయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దకుండా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశముంది. కుంభలగ్నానికి లగ్నంలో గ్రహ సంచారం ఉండటం వల్ల వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీలో ఒక రకమైన గంభీరత మరియు లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత అభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికలపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశముంది. ఆర్థికంగా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చుకు కూడా అదే స్థాయిలో పెరగవచ్చు. కాబట్టి ఆర్థిక నియంత్రణ అవసరం. వృద్ధి జీవితంలో మీకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు కృషి చేసే అవకాశముంది. అయితే కొన్నిసార్లు ఆవేశం లేదా ఆత్మగౌరవం వల్ల చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా తలనొప్పి, మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు కనిపించవచ్చు. విశ్రాంతి మరియు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యమివ్వడం మంచిది. మీనలగ్నానికి వ్యయస్థానంలో గ్రహ ప్రభావం ఉండటం వల్ల విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంతాల అవకాశాలు కనిపించవచ్చు. కొంతమందికి విదేశీ ప్రయాణాలు లేదా ఉద్యోగ అవకాశాలు రావచ్చు. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగవచ్చు. కొంతమందికి బదిలీలు లేదా పని మార్పులు కనిపించవచ్చు. కుటుంబ జీవితంలో కొంత ఏకాంతాన్ని కోరుకునే పరిస్థితి రావచ్చు.